దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చిన నటి రన్యారావు కేసు దర్యాప్తు వేగం పెంచారు. బంగారం అక్రమ రవాణా వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రంగంలోకి దిగిన సిబిఐ, డిఆర్ఐ అధికారులు బెంగళూరు, ముంబై విమానాశ్రయాల్లో భారీగా మోహరించారు. విమానాశ్రయ సిబ్బంది, ట్రావెల్ ఏజెన్సీలు, కస్టమ్ అధికారులు, స్థానిక పోలీసులపై కూడా డిఆర్ఐ, సిబిఐ అనుమానాలు వ్యక్తం చేశాయి. ఇప్పటికే పలువురు అనుమానితులను విచారించారు. బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను కనుగొనడానికి దర్యాప్తు మరింత ముమ్మరం చేశాయి. నటి రన్య సందర్శించిన అన్ని బంగారు దుకాణాల గురించి సమాచారాన్ని సేకరిస్తోంది. అలాగే నటి రన్య వెనుక ఢిల్లీ లింక్ పై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఒకే వారంలో 3 చోట్ల బంగారు అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. మార్చి 2న ఢిల్లీ, మార్చి 3న బెంగళూరు, తర్వాత ముంబై విమానాశ్రయాల్లో బంగారం అక్రమ రవాణాను గుర్తించారు. 3 కేసులకు సంబంధించి కిలోగ్రాముల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి విచారించారు. నటి రన్యారావు కంపెనీ జిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది తుమకూరులోని షిరా సమీపంలో ఉంది. ఈ కంపెనీకి అప్పటి బీజేపీ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 22, 2023న 12 ఎకరాల భూమిని కేటాయించింది. 138 కోట్ల మూలధనంతో కంపెనీని ప్రారంభించానని, 120 మందికి ఉపాధి కల్పించానని రన్య పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇదే కంపెనీ 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అందువల్ల ప్రస్తుతం రన్య యాజమాన్యంలోని కంపెనీ గురించి చర్చ జరుగుతోంది.